వేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటి రవి గారు? అంటే ఒక 5-6 సూత్రాలు పాటించారు వర్మ. ఒకటేమో యువత, అంటే కొత్త తరానికి ఇవ్వాలన్నది. ఇది లోకేష్ ఎప్పటి నుంచో పట్టుబడుతుంది. టికెట్లు ఇవ్వడంలో కూడా మీరు చూస్తే సోమిరెడ్డి వీళ్ళందరికీ చివరి దఫాలో ఆగి 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 చాలా ఆలోచించారు, కొంతమందికి అసలు ఇవ్వలేదు. కాబట్టి యువత ఒకటి. రెండవదేమో వాళ్ళ పోరాటశీలత. ఎందుకంటే నేను చాలాసార్లు మాట్లాడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కూడా సిద్ధపడని తెలుగుదేశం నాయకులు చాలామంది ఉన్నారు. మీడియాను కూడా కలవటానికి, ఏది కేసులు దాడులు ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొంచెం పోరాటంలో గట్టిగా నిలబడిన వాళ్ళు. మూడవది విధేయత. నాయకత్వానికి విధేయంగా ఉంటాం. నాయకత్వానికి విధేయంగా ఉంటాం కానీ మాట్లాడడం అంటే అది కూడా ఉపయోగం లేదు కదా. సో విధేయంగా ఉంటూ కొంచెం రంగంలో ఉన్నటువంటి వాళ్ళు. నాలుగవది స్తోమత. ఆర్థిక వనరులు ఇవన్నీ కలిగిన వాళ్ళు, కొంచెం రేపు పార్టీకి ఆదుకుంటారన్న వాళ్ళు. ఇప్పుడు టీజీ భరత్ను తీసుకున్నారనుకోండి, టీజీ వెంకటేష్ ఇది కానీ, లేకపోతే ఇంకా ఇతరులను తీసుకున్న వాళ్ళని కానీ. అండ్ ఐదోది సమతుల్యత, ఈక్వేషన్, సోషల్ ఈక్వేషన్. ఇంకొకటి 2 ఉన్నాయి కానీ ప్రధానంగా ఈ అంశాలు దృష్టిలో పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది మనకు. ప్రాంతీయ తర్వాత సామాజిక సమతుల్యత ఉన్నంతలో పాటించేటటువంటి ఒక ప్రయత్నం. ఇంకొకటి కూడా ఆరోగ్య సూత్రం అని చెప్పలేం కానీ గతంలో చాలా కష్టకాలంలో అటు ఇటు పార్టీలు మారిన వాళ్ళు, లేదా అటు దూకి ఇటు దూకి చివరిలో వచ్చిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి ఏమీ చేయకపోవటం, వాళ్ళకైతే ఏమీ పెద్ద అవకాశం ఇవ్వకూడదనే ఒక నిర్ణయం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వేరే పార్టీలోంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మాటలు, వాళ్ళకి స్తోమత కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు పార్థసారథి ఉన్నాడు అనుకోండి, ఆయన మారడం అప్పుడు ముఖ్యమైనదే, చాలా ఇదైంది. తర్వాత బోడే ప్రసాద్ కూడా బాగా గెలిచారు. కాబట్టి ఈ కొలబద్దలు ఒక 5-6 పెట్టుకొని చంద్రబాబు వీటిని కూర్పు చేసినట్టుగా ఉంది. లోకేష్ ముద్ర కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. 2024 కాదు, 2029 కూడా ఆలోచించి కూర్పు ఇంకా అంతే కదా. ఇప్పుడు మీరు మళ్ళీ కొంచెం ఇందాక నేను చెప్పిన జగన్ పర్వానికి పోతే కనుక ఆయన 2019లో అక్కడ ఈ హాల్లో ఇంతమంది 150 మంది ఎమ్మెల్యేలు, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, మనం ఇప్పుడు 2024 గురించి ఆలోచించాలన్నాడు ఆయన. ఏది 2019లో ఇంకా ప్రమాణ స్వీకారానికి ముందే నాకు ఇప్పటికీ ఆ గూస్ బంప్స్, ఈ హాల్లో ఇంతమంది ఎమ్మెల్యేలు. నేనేమి వేరే విధంగా చెప్పడంలో హౌ వీల్స్ ఆఫ్ టైం అంటారే, కాలం ఎలా తిరుగుతుంటుంది, మనం చేసే పనులు ఎలా ఉంటాయంటానికి ఇప్పుడు ఒక అసాధారణమైంది. 5-6 సూత్రాలు పెట్టుకున్నట్టు మీరు పేర్లు ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు ఆ రోజు మేము ఫలితాల కోసం కూర్చుంటూ ఉదయం కామెంటరీ మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి వచ్చింది గోరంట్ల బుచ్చయ్య చౌదరిది, అనౌన్స్ చేసింది. మంచి మిత్రుడు నాకు ఎప్పటి నుంచో, మాట్లాడాము కూడా, అక్కడ కూడా మాట్లాడాము. మీరు ఇంతకాలం ఉన్నారు కదా, మీకు పదవి వస్తుందా లేదా అని నా మిత్రుల చుట్టూ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు. బట్ ఆయనేమో జాగ్రత్తగా అది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించాలని చెప్తున్నారు. బట్ సంథింగ్ వాజ్ వెరీ క్లియర్ ఇన్ ది ఎయిర్ దట్ వెరీ సీనియర్స్ 70 ఏళ్ళు 68 వాళ్ళకి పెద్దగా ఛాన్స్ ఉండకపోవచ్చు అనే ఒక అభిప్రాయం అప్పటికే తెలుగుదేశం వర్గాలన్నింటిలో కూడా ఏర్పడి ఉంది. అందులో ఇప్పుడు లేకపోతే ఒక యనమల కూడా మీరు ఇప్పుడు ఇందులో యనమల కూడా ఇంకొకటి కొంచెం విధేయత అన్నాను కదా, హార్డ్గా ఉండకుండా ఉండటం అనేది కూడా ఒకటి. ఇప్పుడు మీరు నెల్లూరు జిల్లా తీసుకోండి, ముందు తిరుగుబాటు చేసి గొడవ పెట్టినవాడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కానీ రామనారాయణ రెడ్డి హీజ్ అన్హ్యాపీ విత్ జగన్ గవర్నమెంట్ అనేది డే 1 నుంచి ఆయన శాసనసభలోనే ఏదో రూపంలో హాఫ్ హార్టెడ్గా ఆయన పాల్గొంటూ వచ్చాడు. రెండోది పెద్ద ఫ్యామిలీ కదా ఆనం వాళ్ళు ఇంకా నెల్లూరు జిల్లాలో. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు సమకాలీకులు. సమకాలీకుడు. సో ఆ ఈక్వేషన్స్